ఇక దానితో అక్కడితో అయిపోయిందా అంటే లేదు. మీ అందరికీ తెలుసు ఏదైనా కూడా సృష్టికి మూలం శివుడు, లేకపోతే మన జన్మకు మూలం తల్లి అని మనం సహజంగా కూడా నార్మల్ చర్చలో మాట్లాడుకున్నాం. ఏదైనా సందర్భాలలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఏంది అంటే కొందరు నాస్తికులేమో ఇక్కడ దేవుడు లేడని కొందరు వాదిస్తారు. కొందరేమో మనం తల్లి గర్భంలో నుండి వచ్చిన తల్లి మనకు ప్రత్యక్ష దయ్యం తల్లిదండ్రులని కొందరు వాదిస్తారు. ఇట్లా దేనికి సృష్టికి మూలం రకరకాలుగా కూడా చెప్తారు. ఇక సైంటిఫిక్ ప్రకారం వేరే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషలో కూడా 4 అర్థాలు ఉన్నాయి. ఏంది అంటే రేషన్ కార్డు అంటే ఒకదానికే కాదు, రేషన్ కార్డు మెలిక కూడా పెట్టిండు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా రైతులకు సంబంధించి ఈ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో రైతులకు సంబంధించి ఈ వైట్ రేషన్ తెల్ల రేషన్ కార్డు అంటాం కదా, ఈ తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్లకు రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే తెల్ల రేషన్ కార్డు లేని వారికి మరి రుణమాఫీ కాదా అంటే కాదు అనే చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో ఇలాంటి మెలిక కూడా ఉండొచ్చు అనేది ఒక చర్చ కొనసాగుతుంది. ఇది ఒక అంశం. ఇక దీనితో పాటుగా పంట రుణమాఫీ చేస్తారా అంటే ఇప్పుడు మనం రుణం తీసుకున్న పంట రుణమాఫీ చేస్తారా లేదా అనేది ప్రధానంగా చర్చ. ఇక రైతులు పర్సనల్ రుణాలను కూడా మాఫీ చేస్తారా, నిబంధనలు కఠినతరం చేస్తారా అంటే ఏం చేస్తారు అంటే ప్రతి దానికి మెలిక పెడతాడు. మెలిక పెట్టి దాన్ని రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన మెలిక పెట్టండి మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయడండి. ఇది క్లియర్ కట్. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎవరు ఏమనుకున్నా ప్రాక్టికల్గా మాత్రం నిజం ఏంటి అంటే ఆయనే ప్రతి దానికి మెలిక పెడతాడు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాడా అంటే అది సాధ్యం కాదు. వైట్ రేషన్ కార్డునైనా మెలిక పెట్టొచ్చు, లేదా తెల్ల రేషన్ కార్డునైనా మెలిక పెట్టొచ్చు, లేదా మీ ఇంట్లో ట్రాక్టర్ లేకపోతే 4 గీరల వెహికల్, మీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, లేదా 40,000 పైన సంపాదిస్తే రుణమాఫీ జరగదంటాడు, లేదా 10 ఎకరాల పైన ఉంటే రుణమాఫీ చేయనంటాడు, లేదా 4 ఎకరాల లోపు ఉంటేనే సాధ్యమని ఏదో ఒక మెలికనైతే పెడతాడు, లేదా తెల్ల రేషన్ కార్డు మెలికనైనా పెడతాడు. ఆఖరికి ఏదో ఒక మెలిక పెట్టి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. ఏకకాలంలో రుణమాఫీ అనేది సాధ్యం కాదనేది చాలామంది వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఈయన చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా ఇందులో అయ్యే అవకాశాలు లేదు అనేది మరో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది.